వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వరుస. సో ఏదైతే కల్తీ నెయ్యి, పాలే లేని పాపాల నెయ్యి, మహా అపచారం, దారుణం, ఇంతకన్నా కక్కుర్తితో కూడిన అవినీతి ఇంకోటి ఉండదు. ఇలాగ రకరకాలుగా రోజుకొక పేపర్ స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది మనోభావాలు, దేవదేవుడికి సంబంధించిన ఈ ప్రక్రియ ఏదైతే దీంట్లో కూడా కలితం. అంటే మొన్న దీని గురించి మాట్లాడుకునే ముందు చిన్న ఒక చర్చ చేసుకోవాలి. నిన్న మొన్న ఒకసారి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అదేంటంటే మాజీ మంత్రి రోజా గారు, మాజీ మంత్రి ఆయన మర్చిపోయాను, ఇద్దరు మాజీ మంత్రులు, సరే అదే వాళ్ళ అబ్బాయి అంబాపురం భూములకు సంబంధించిన మాజీ మంత్రి గారు. సో మాజీ మంత్రి గారు తర్వాత మాజీ మంత్రి రోజా గారు ఇద్దరు కూడా సరే అని చర్చించుకుంటున్నారు. ఒక పక్కన మిగతా కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో ఏంటంటే అప్పుడు రోజా గారు ఏమంటున్నారంటే మంత్రితో, అయ్యా ఇక్కడ అసలే వీళ్ళు ఏదో చెప్పేశారు కానీ కూటమికి భయం పట్టుకుంది, అసలే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము, స్వామి ఎప్పుడు ఏ విధంగా లీల చూపిస్తాడో మహిమ చేస్తాడో అని వాళ్ళకే భయం పట్టుకుంది అని ఈవిడన్నారు. ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు ఆవిడ. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నగిరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలా బాగా చెప్పారు ఆవిడ. అయితే అది అందరికీ వర్తిస్తుందిగా, నిజంగా అందరికీ వర్తిస్తుందిగా. నిన్న ఈ విషయంలో ఒక మిత్రుడు స్టేటస్ పెట్టాడు. ఇది పెట్టి స్వామి మహిమ స్టార్ట్ అని, వెంటనే ఇంకో మిత్రుడు అది గ్రూప్లో పెట్టాడు. పెడితే ఇంకో మిత్రుడు, ఇది ఎలా సాధ్యం, వాళ్ళు మాట్లాడింది టీడీపీ వాళ్ళ కోసం కదా, మీరెందుకు వైసీపీ వాళ్ళే రియలైజ్ అయ్యారన్నట్టుగా సంకలు గుద్దుకుంటున్నారని ఒక వైసీపీ సానుభూతిపరుడు వెంటనే గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. నేను చెప్పాను, అయ్యా వాళ్ళన్నది టీడీపీ వాళ్ళ కోసమే, ఓకే, కానీ స్వామి లీల, స్వామి మహిమ మాత్రం కామన్. అది వాళ్ళకి ఇలా వేలు చూపించి టీడీపీ వాళ్ళకి భయం పట్టుకుంది స్వామి ఏం చేస్తాడని కాదు. మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే 3000 మీ వైపు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కల్తీనే ఎవరి హయాంలో జరిగింది, మా దేవుడు కాదులే, మాకు విశ్వాసం లేదులే, మీ దేవుడు మాకేం చేస్తాడు అని ఏదైతే విశ్వాసరాహిత్యంగా ఎదుటివారి మనోభావాలని దెబ్బతీసేలాగా బిహేవ్ చేస్తున్నారో అది స్వామి చూసుకుంటాడు. అంటే ఆ గత 2-3 రోజులుగా వైరల్ అవుతున్న ఆ వీడియోపై చిన్న విశ్లేషణగా నేను ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి ఇది చూస్తే సో ఈ విధంగా వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి నాకు అనిపించిన విశ్లేషణ, స్వామి మహిమ స్టార్ట్. ఇకపోతే ఆ వ్యవహారానికి సంబంధించి ఒకసారి చూద్దాం. వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన అంశం. మాజీ టీటీడీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వరుస వ్యక్తి. ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. ఏ ఫోన్ నెంబర్ అట చూడండి. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నెంబర్ అదే. ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న ఉన్నాడో ఇదిగోండి ఇక్కడ ఎంత చూడండి, ఎంత అమాయకంగా, ఎంత పద్ధతిగా ఉన్నాడు. ఈయన కూడా చూడండి చక్కగా బొట్టు పెట్టుకొని ఎంత పద్ధతిగా ఉన్నారో. అంటే మేబీ ఇలాంటి వాళ్ళు అంత పద్ధతిగా ఉంటారేమో. ఆ నెంబర్ కదురు చిన్నప్పనిదిగా అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. కదురు అంటే చిప్పు. సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూలుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే, చేయించిందెవరో సిట్కు తెలియలేదా? సిడిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి. అంటే ఈ నెంబర్ కూడా క్లియర్గా ఇచ్చేశారు చూడండి. ఇక్కడ 9542419999 99 ఉందంటే ఖచ్చితంగా అది ఏ నెంబరు? ఫ్యాన్సీ నెంబరు. ఇలాంటి పేదవాళ్ళకి, ఇట్లాంటి చిన్న ఉద్యోగులకే ఉంటుంది అటువంటి ఫ్యాన్సీ నెంబర్. ఇక్కడ చూడండి, చిన్నప్పన్న 2014-18 వరకే తన దగ్గర పిఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా, మరికొందరు ఎంపీల దగ్గర పిఏగా పనిచేశారంటే సుబ్బారెడ్డి గత కొన్నాళ్ళుగా బుకాయిస్తూ వస్తున్నారు. అంటే మరి అన్నీ అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే రాబోయే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే అందరికీ చిల్లర వేసేస్తున్నాం, ఆ పథకం ఈ పథకం, ఆ ఒడి ఈ బడి,
ప్రతి ఒక్కడు వాలంటీర్లు వెళ్ళి అమ్మ సంవత్సరంకి ఒకసారి ఒక కార్డు ఇవ్వడం, మీ ఇంటికి ఈ సంవత్సరం 1,05,000 వచ్చింది, మీ ఇంటికి ఈ సంవత్సరం 95,000 వచ్చింది, ఇది కూడా జగనన్న దయ వల్ల వచ్చింది, మీకు జగనన్న మీకు భిక్ష పెడుతున్నాడు, జగనన్న వల్ల మీరు బతుకుతున్నారు అని చెప్పడం. రేపొద్దున ఏ అవినీతి వచ్చినా ఒరే నాతో పాటు మీరు తిన్నారా, మీకు పంచానరా, మీరందరూ నాతో పాటు లోపలికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో మేబీ అలా అనుకోలేదు వాళ్ళు ఏంటంటే తిరుగులేదు, మొత్తం పార్టీయే లేకుండా చేస్తుందో టీడీపీని కానీ వైసీపీని జనసేనని కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీయే లేకుండా చేసేద్దాం, మనమే ఏకఛత్రాధిపత్యం, నేనే ఇంకా ఎంపరర్ ఏదో ఔరంగజేబు లాగా ఫీల్ అయిపోతే బడి ఇలా అందుకు ఫీల్ అయ్యారు కాబట్టి ఇవన్నీ నచ్చినట్టు చేసుకున్నారుగా, నచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడారుగా. అలా అమ్మ మొగుడు ఇస్తాడా, సన్నబియ్యం ఇస్తా ఉన్నారు కదండి అంటే ఆవిడ చెప్పింది, చంద్రబాబు చెప్పాడా, అలా అమ్మ మొగుడు చెప్పాడా, ఇలాంటి మాటలు చాలా. ఆ సన్నాసి, ఆ ముసలోడు ఎప్పుడు పోతాడు, ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. పక్కన పెడితే అంటే సంస్కారహీనులు అనాలా, లేదంటే కనీస ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు అనాలా, సొసైటీలో బతకడానికి అర్హత లేని వ్యక్తులు అనాలా పక్కన పెడితే అటువంటి రాజకీయంగా మంత్రుల స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఎంత పద్ధతిగా మాట్లాడారో. అఫ్కోర్స్ సొంత తల్లిని చెల్లిని దగ్గరుని విమర్శించేలా చేసి విమర్శించినా కూడా ఏమనలేదంటే వీళ్ళకి ఇష్టమేగా అది చేసేది. అలా చూస్తే ఇటువంటి అద్భుతమైన మహానుభావులకు సంబంధించి ఈ ఫ్యాన్సీ నెంబర్ చూసారా, 9542419999 నెంబర్తోనే అన్ని లావాదేవీలు జరిగాయట. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది, ఏం తెలియదు. అంటే లిక్కర్ స్కామే చేసాం, లిక్కర్ స్కామే ఇంతవరకు ఏం పీకలేపారు, కల్తీనేది ఏముందిలే, దాంతో అది 3,600 కోట్లు, ఇది కేవలం 270 కోట్లే కదా, దాంతో పోలిస్తే ఇది జూజూబీ ఏం కాదు, మనం ఏం అవదలే, అది తేలేసరికి ఈలోగా ముసలైపోతాం, ఆ విషయం కోర్టు కేసులు అన్నీ నలిగేసరికి మనం ఈలోగా పైకే పోతారేమో, మనకేం ఇష్యూ ఉండదు, మనం నెక్స్ట్ జనరేషన్లో బతికేస్తారు కదా. మన దగ్గర ఏంటంటే ఆస్తులకు వారసులు కానీ శిక్షకు వారసులు కాదుగా మన దగ్గర ఎక్కడైనా సరే. సో ఇక్కడ చూడండి, చిన్నప్పన్న 14 ఇలా చేశాడట. అయితే 2018 తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధము లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు, బుకాయిస్తున్నారు. ఎందుకంటే ప్రూవ్ అడ్డంగా దొరికిపోయినా అది ఏఐతో మ్యానిపులేషన్ చేశారు, మేము కాదు, ముఖాలు దొరికిన అచ్చచ్చ నేను కాదు, సిగ్గులేనితనం అనాలా లేదా బుకాయింపు అనాలా చూద్దాం. కల్తీనే కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. పైపెచ్చి తెలివిగా ఆయన ఒక మంచి మాట ఏమన్నాడంటే, నిజంగా నేరం చేసినోని శిక్షించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక రాజకీయ నాయకుడుగా తెలివిగా. బట్ వీళ్ళ సార్ ఉన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి, ఆయన అలా ఒప్పుకోడే. ఎక్కడో గంజాయితీ తాగేసి రోడ్డు మీద గొడవ చేస్తే వాడు నా ఓడే అనే వ్యక్తిని సొంత పార్టీలో కల్తీ చేసిన వాళ్ళందరూ ఆయన వాళ్ళే కదా, అన్నిటికీ లింక్ ఉంటుందేమో బహుశా, సో నా వాళ్ళే అంటారు. ఇలా అంటున్న తరుణంలో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. అతను నిందితుడిగా చేర్చినప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్నీ తేటతెల్లమైపోయింది. 9542419999 అంటే 49 నెంబరు చిన్నప్పన్నదిగా సిట్ అభియోగపత్రంలో పేర్కొంది. దీన్ని బట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి బిఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఉందని అర్థమవుతుంది. సిట్ అభియోగపత్రాన్ని విశ్లేషిస్తే కల్తీ అనే నేరంలో ఈ నెంబరే వినియోగించాలని స్పష్టమైంది. నెయ్యి సరఫరాదారులను తమ దగ్గరకు రప్పించుకోవడానికి, వారి నుంచి లంచాలు తీసుకోవడానికి ఈ నెంబరే వాడారని అర్థమవుతోంది. నెంబర్ సుబ్బారెడ్డి గారిదట. లావాదేవీలన్నీ చిన్నప్పన్న గారు చేశారట. చిన్నప్పన్న గారిని సిట్లో పేరు నమోదు చేసినప్పుడు సుబ్బారెడ్డి గారి పేరు ఏమైంది? సిట్ చేసిన పని ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ లాంటి ఒక మంచి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసిన ఈ సిట్లో ఇదా వీళ్ళు చేసిన దర్యాప్తు? ఎంత సీనియర్ లీడర్లు, ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే చూడండి, ఇంకా ఏదో శక్తి వాళ్ళ వెనక పనిచేస్తుంది. లేదా మనిషి అన్నవాడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా, ఒకడు 1 కోటి, ఒకడు 5 కోట్లు, ఒకడు 10 కోట్లు, ఒకడు 100 కోట్లు పడేస్తే ఏముంది? సిట్టే మారిపోద్ది, రిపోర్టే మారిపోద్ది. ఎవడికి తెలుసు? ఎవడికి తెలుస్తుంది? ఇవన్నీ మీడియాలో వచ్చే కథనాలు రోజువారీ ఊదరగొడుతున్నా కూడా చలనం లేదు, స్పందించట్లేదు. సిట్ అధికారులు ఒక ప్రెస్ మీట్ లేదు, ఏమీ లేదంటే ఎంతో అద్భుతం అండి. ఆ శక్తి ఏదో ఉంది. అంటే ఒక పాపాలు నిండాలి, నిండినంత వరకు కూడా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఏదైనా డబ్బుతోనే సాధ్యం అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. చూద్దాం, స్వామి ఎంటర్ అవుతారు. ఇంకా మనకు తెలియదు, లేదా అర్థం చేసుకోలేం మనం సామాన్యులు. వీళ్ళేదో అనుకుంటున్నారు, దేవదేవుడి సంగతి వీళ్ళకి తెలియదు. సుబ్బారెడ్డికి చిన్నప్పన్న ఇప్పుడు కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సుబ్బారెడ్డి నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకు ఉంటుంది
అంతే కదా, ఆయన దగ్గర ఎందుకు ఉంటుందండి? సుబ్బారెడ్డి చిన్నప్పని మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నెంబర్ చిన్నప్పని దగ్గర ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రాసిక్యూటర్ విభాగం జిఎం సుబ్రహ్మణ్యం మొబైల్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ పంపించగా అందులో 9542419999 ఫోన్ నెంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది. PS2 చైర్మన్ అంటే పర్సనల్ సెక్రటరీ టు టీటీడీ చైర్మన్ అని సేవ్ చేసుకున్నారట. అయితే ఆ నెంబర్తో రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడినట్టు వెల్లడైంది. సుబ్బారెడ్డి నెంబర్తో చిన్నప్పని రెగ్యులర్గా కాల్స్ చేస్తుండటం వల్ల అందరూ దాన్ని చిన్నప్పని నెంబర్గా సేవ్ చేసుకున్నట్టు, ఆ నెంబర్తోనే చిన్నప్పన అక్రమ కార్యకలాపాలు నడిపించినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. అన్నీ అవే కీ పాయింట్స్ అన్నీ వచ్చి చూడండి. కాల్ చేసిన చిన్నప్పనే చేయించింది ఎవరో తెలీదా? ఇప్పుడు నా పేరు మీద నెంబర్ ఉందండి. ఇప్పుడు మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల స్కూల్ నెంబర్ ఏమని ఉంటుంది? టీచర్స్ కూడా ఏం సేవ్ చేసుకుంటారు? పలానా సార్ మా అబ్బాయి పేరుతో సేవ్ చేసుకుంటారు. కానీ నెంబర్ ఎవరిది? నాది కదా. సో మా అబ్బాయికి నెంబర్ లేదు, నాది నెంబర్ ఉంటుంది. బట్ నాది కాదు, నాకు తెలీదు, అంతా మా అబ్బాయే అని అంటాను నేను. నెంబర్ నాది కదా, మా అబ్బాయికి కోసం కాంటాక్ట్గా ఇచ్చామంతే స్కూల్స్లో. సో ఇక్కడ మనం గమనిస్తే సిట్ అధికారులు ఇంత మేధావులు, ఇంత బాగా సుమారుగా ఒక 300 మంది సాక్షుల్ని విచారించి వాళ్ళ వాంగ్మూలం సేకరించి రికార్డ్ చేసి విజిలెన్సు ఇది సిఐడి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 500 పేజీల ఛార్జ్షీట్ రెడీ చేసి ఇంత పకడ్బందీగా చేసిన వ్యక్తి సూత్రధారుల పేర్లు రాయట్లేదు. హూ ఇస్ దట్ బిగ్ బాస్? ఆ సూత్రధారి పేరు ఎవరు? అంటే ప్రతీది కూడా స్కామ్ నడుస్తుంటే అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? ఎందుకు అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. ఎంత ఆ నెంబర్ కదురు చిన్నప్పనిదిగా అభియోగపత్రంలో సిట్ వెల్లడి. చిన్నప్పన్నదట. ఇప్పుడు ఎలా మాట్లాడతారు జనరల్గా? సార్ నేను పలానా మంత్రి గారి పియ్యానండి, ఇది సార్ నెంబరే, మీకు రమ్మన్నారు అపాయింట్మెంట్కి. ఒకవేళ మంత్రి గారికి ఫోన్ చేసినా లేదా చైర్మన్ గారికి ఫోన్ చేసినా ఈయన ఎత్తాడు. సార్ చెప్పండి, చైర్మన్ గారు ఫ్రీగా ఉన్నారా, వచ్చి కలుద్దాం అనుకుంటున్నాం, ఒక నిమిషం అడిగి చెప్తాను సార్. చైర్మన్ గారి నెంబర్ ఈయనే ఉంటుంది. అదే ఇంట్లో వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు అయితే సార్ చేస్తున్నారని చెప్పి ఇస్తాడు. లేదంటే అంటే పిఏకి చాలా పవర్ ఉంటుంది. రాజుగారి కన్నా రాజుగారి యొక్క దాన్ని ఏమంటారు, ఏదో కథ అన్నట్టుగా రాజుగారు కుక్క చనిపోతే అందరూ వెళ్ళారట చూడడానికి. ఎందుకు? రాజుగారి కంట్లో పడాలని. అమ్మో రాజుగారు పెంచుకునే కుక్క చనిపోయిందట, ఆయన రాజుగారి కోసం అన్నారు. రాజుగారు చనిపోతే ఎవడు వెళ్ళలేదట. ఎందుకు? ఆయన లేడు కదా, ఇంక చూసేది ఎవరు? బట్ ఆయన కుక్క చనిపోతే మాత్రం అందరూ వెళ్తారు, ఎందుకు? రాజుగారి కంట్లో దృష్టిలో పడాలని. అలాగే అంత వాల్యూ ఉంటుంది ఆ పిఏకి. సో అటువంటి నేపథ్యంలో ఆ పిఏ అన్నీ మాట్లాడతారు కదా, ఆ నెంబర్ ఆయనది, పిఏ జస్ట్ మాట్లాడతాడు. బట్ పిఏని ఇన్వాల్వ్ చేసినోడు పిఏని అన్ని లావాదేవీలు చేసేస్తాడా? నిజంగా పిఏకి ఎంత డబ్బులు కట్టబెట్టేలాగుంటే వైసీపీ కార్యకర్తలందరూ ఎందుకు ముర్రోమని ఏడుస్తారు? అరే జెండా పట్టుకొని తిరిగాం, గవర్నమెంట్ వచ్చింది, ఒక్కడు బాగుపడలేదురా బాబు, ఒక్కడు స్థిరపడలేదు. ఎంతసేపు లెక్కరు, మద్యము, అదే ఇసుక, నెయ్యి అన్నీ వాళ్ళ ఖాతాలోకి వేసుకున్నారు. వాళ్ళకే మెయిన్ సెంటర్. అది కూడా మంత్రులకు కూడా అవకాశం లేదు. లేకపోవడం వల్లే పాప మా మంత్రులు ఏం చేయలేక అలా దేవుడి టికెట్లని, ఆడుదాం ఆంధ్ర కిట్లని, ఏవో అంబాపురం భూములని ఏవో చేసుకున్నారు. మరి ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేయాలని డబ్బులు ఉండాలిగా. గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్ లేదు, ఒక కంపెనీ లేదు, పోనీ ఆ కంపెనీలో షేర్లు పెట్టుకుని ఏదో చేసుకుందామని. మరి ఎలా బతుకుతారు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు? అందరికీ నాకించారు, ఆయన మాత్రం బాగానే ఉన్నాడన్న టాక్ అయితే ఉంది.